అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదు. ఈ నెల తగులుకున్నాడేంటి? ఏ వయసులో షికార్లేంటో. ఏంటంటున్నావు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పంపించుకోండి, నేను మాత్రం రాను. అమ్మయ్యా, మొత్తానికి దమయంతి ఒప్పుకుంది అత్తయ్య. దమయంతిని ఎలా ఒప్పించాలని మదన పడుతూ ఉన్నాం. మొత్తానికి భలే ఒప్పించావలుడు. శౌర్య, కళ్యాణి, మీరిద్దరూ కొన్ని రోజులు ఆనందంగా గడిపిరండమ్మా. മേഡം എനിക്ക് ഒരു അനന്തര മീറ്റിംഗ് ഉണ്ട്. പ്ലീസ് ഗിവ് മീ റൂം. സോറി സർ, ചെക്കിംഗ് സമയമില്ലാതെ എത്തി. ഇപ്പോൾ മുറികളിൽ വിറകലില്ല, അല്പം കാത്തിരിക്കൂ. മേഡം, താങ്കൾ പറയാതെ ശരിയാണ്. എനിക്ക് ഒരു അടിയന്തര മീറ്റിംഗ് ഉണ്ട്. ഒരു സാഹചര്യത്തിൽ ഞാനും അത് പണ്ടലക്കരുത്. ദയവായി എന്റെ മുറിക്കാനു. സോറി സർ, ഇറ്റ്സ് നോട്ട് പോസിബിൾ. താങ്കൾ പറഞ്ഞത് ശരിയാണ് മേഡം, പക്ഷേ കുഴപ്പമില്ല. മേഡം മേഡം പ്ലീസ് മേഡം, അർജന്റ് മീറ്റിംഗ് മേഡം. ഐ ഹാവ് ടു അറ്റൻഡ്. ട്രൈ ടു അണ്ടർസ്റ്റാൻഡ് our situation sir. എന്തായാലും എനിക്ക് മുറി വേണം പ്ലീസ്. If you can come back in your check-in time, I can help you sir. We are sorry madam, we came before check-in time. I agree that, but we need room madam. Sir, please arrange. ദയവായി ഞങ്ങളുടെ അവസ്ഥ മനസ്സിലാകൂ. We are in very emergency. Please arrange the room madam. We are running short of time. Please madam, please. Sorry sir. Hey Komali! Hey Komali! എന്താ പ്രോബ്ലം ചേച്ചി? They've just come before their check-in time. മുറികൾ ശൂന്യമായിരുന്നു. എന്താ ചെയ്യേണ്ടതു എന്നായി നിൽക്കുകയില്ല. ரெஸ்ட் ரூம் போகணும் சார். நீங்கள் அவளே ஃப்ரெஷ் ஆகி மீட்டிங்க்கு போகும். நீங்க வெள்ளம் போக்கலாம். நீங்களே రూమ్ రెడీ ఆయికి వైక్యం. Okay, thank you. చిన్ను రండి సార్. Okay, సరే thank సార్. you. നീ എന്താ പൊന്നു. ఏమైంది ఆఫీసర్, అలా ఉన్నారు? ఏం లేదు కళ్యాణం, కొంచెం తలనొప్పిగా ఉంది. అయ్యో, బామ్ తీసుకురానా? కొంచెం కాఫీ తీసుకురావా? అలాగే. చెప్పు వాసన్. సౌర్య, ఒకసారి నీ వాట్సాప్ ఓపెన్ చేయి. నేను ఒక ఫోటో పంపించాను చూడు. 1 minute. చూశాను, యాదగిరి ఫోటో ఉంది. బట్ ఇప్పుడెందుకు పంపించావు? సౌర్య, ఒకసారి క్లియర్గా చూడు.
వాసు సూపర్. నేను కేరళ బయలుదేరుతాను. అలాగే శౌర్య. ఆఫీసర్, చాలా బాగుంది కళ్యాణి. థ్యాంక్ యూ. కళ్యాణి, అమ్మమ్మ వాళ్ళు మనల్ని ఎక్కడికైనా దూరంగా కొన్ని రోజులు వెళ్ళరమ్మంటున్నారు కదా. ఆ దుబాయ్కి వెళ్తే ఏముంటుంది, అందుకే గాడ్స్ ఓన్ కంట్రీకి వెళ్దాం. కేరళనా? వావ్ ఆఫీసర్, మై ఫేవరెట్ ప్లేస్. నాకు కూడా. నీకు ఇష్టం కాబట్టి ఈరోజే బయలుదేరదాం. నిజమా ఆఫీసర్? నిజం. ఒకసారి గెలండి. చాలా ఇంకా కావాలా? చాలా ఆఫీసర్. వెళ్ళి అమ్మ వాళ్ళకి చెప్దాం పద. రండి. పద. అమ్మమ్మ, తాతయ్య, అమ్మా, అందరూ రండి. ఏంటి శౌర్య, ఏమైనా చెప్పాలా? అవునమ్మా, నువ్వు నాకు మాట ఇవ్వాలి. దేనికిరా? ఇవ్వమ్మా, చెప్తాను. నానా, అమ్మ నీతో పాటు దుబాయ్ వస్తుంది. ఏంట్రా నువ్వనేది? ఎందుకా నువ్వు నన్ను మాట్లాడిగింది? మీ ఇద్దరిని వెళ్ళమని చెప్పాం కదరా. నిజమే నాన్న, బట్ నాకు దుబాయ్ వెళ్ళడం ఇష్టం లేదు. నాకు కళ్యాణికి ఇష్టమైన ప్లేస్ కేరళ. అందుకే కేరళ వెళ్దాం అనుకుంటున్నాను. అంటే హనీమూన్ కి కేరళ వెళ్తున్నారా? సూపర్. అలానేం కాదు అత్తయ్య, ఓ టెంపుల్లో మొక్కు కూడా ఉండిపోయింది, అది కూడా తీర్చుకోవాలి. అంటే స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతాయంటావు. నువ్వు నోర్మి. ఇప్పుడెందుకులే నాన్న, చలిగా ఉంటుంది. అందుకే వెళ్తున్నారు. నువ్వింక వంక పెట్టకు, మాటిచ్చావు. మనం ఎంచక్కా దుబాయ్కి, వాళ్ళు కేరళకి అలా గాల్లో విహరిస్తూ వెళ్ళిపోదాం. చాలా సంతోషంగా ఉంది శౌర్య. మీరు ఆనందంగా ఉండాలనుకున్న ఈ రోజులుండి ప్రశాంతంగా ఆ తర్వాత రండి. అప్పుడు గాని వాడి ఉద్యోగం ఓడదు. అదేం లేదమ్మా, 7 days నేను లీవ్ పెట్టాను. కళ్యాణి, వెళ్ళి బట్టలు సర్దు. అలాగే ఆఫీసర్. దమయంతి, ఇంకెందుకు ఆలస్యం? మన బట్టలు కూడా సర్దు. వెళ్ళు. వెళ్ళమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావు. కన్నయ్య, మేమొచ్చే వరకు నువ్వు అల్లరి చేయకుండా అమ్మమ్మ వాళ్ళు చెప్పినట్టు వినాలి, సరేనా? మేమొచ్చేటప్పుడు నీకు బోలెడన్ని బొమ్మలు తీసుకొస్తాం.
సరేనా? ఇటివమ్మా. బావా, మా అక్క మీద కోపంతో దుబాయ్లో వదిలేసి రావడానికి తీసుకెళ్ళడం లేదు కదా. అసలే ఉర్దూ ఒక్క ముక్క కూడా రాదు. అక్కడికి వెళ్ళాక కూడా ఇలాంటి వేషాలే వేస్తే అలాగే వదిలేసి వస్తాను. శౌర్య, అమ్మ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరండి. క్షేమంగా వెళ్ళిరండి. జాగ్రత్త శౌర్య. అలాగే అమ్మమ్మ. వదినా, మీరు శౌర్య వాళ్ళు నా తమ్ముడి చిన్న కర్మకి ఉండరుగా? ఫీల్ అవ్వ కథ. చిన్న కర్మకు అటెండ్ అవ్వలేం కానీ పెద్ద కర్మ నా చేతుల మీదుగానే జరిపిస్తాను. సిద్ధుని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాను? బాజీ, లగేజ్ కార్లో పెట్టు. అలాగే అమ్మగారు. జాగ్రత్త కళ్యాణి. అలాగే. పద. పదండి. పదా.
వస్తుంది. എന്താ ചേച്ചി? సంపద సంపద నువ్వు ఇక్కడ? సంపద ఎవరండి? తను సంపదే కదా? తను సంపద కాదు, కోమలి, మై ఓన్ సిస్టర్. కోమలి సార్ వాళ్ళు తెలుగు వాళ్ళు. అవునా? చాలా రోజులైందండి ఇక్కడికి తెలుగు వాళ్ళు వచ్చి. ఏంటి కొత్తగా పెళ్ళైందా? హనీమూన్ ట్రిప్కి వచ్చారా? ఏంటి సార్ అలా చూస్తున్నారు? సారీ మీరు? ఐమ్ కోమలి. అక్కతో కలిసి ఈ రిసార్ట్ అంతా చూసుకుంటూ ఉంటాను. నింగెల్ల జోడి నల్ల రసమండు. అదే మీ జంట చాలా బాగుంది అంటున్నాను. మేట్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టున్నారు కదా చేచి? అవును. మీరు తెలుగు వాళ్ళు కదా, పైగా కొత్తగా పెళ్ళైన జంట కాబట్టి మీ ఇద్దరు హ్యాపీగా ఉండడానికి అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. అడిగితేనే ఒప్పుకోదు, అలాంటిది మీరు అడగకుండానే మా సిస్టర్ దగ్గరుండి చూసుకుంటాను అంటుంది. నాకు సార్ని మేడంని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది చేచి. చూడు, ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఎంత బాగున్నారు. సార్ మీ పేరు? శౌర్య. రూమ్ మీరు ముందే బుక్ చేశారు కదా, పదండి నేనే మీ రూమ్ చూపిస్తాను. చేచి లగేజ్ పంపించు. రండి రండి. మా రిసార్ట్కి వచ్చిన వాళ్ళల్లో మీరే నాకు కనిపించిన బెస్ట్ కపుల్. అందుకే చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేడం మీ పేరు? కళ్యాణి. కళ్యాణి మేడం, ఈ ట్రిప్ మీకు చాలా మెమరబుల్గా ఉండాలి. ఇక్కడున్న మంచి ప్లేసెస్ అన్నీ చూపించి మీరు హ్యాపీగా ఉండేలా చూస్తాను. ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇక్కడ ఫుడ్ మీరు తినలేరు కాబట్టి మా చేచితో చెప్పి అన్ని వంటలు నేనే దగ్గరుండి చేయిస్తాను. నేనే దగ్గరుండి అన్ని చూపిస్తాను. ఓకేనా? రండి రండి రండి. ఇదే సార్ మీ రూమ్.